దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగునుగాక. ఉదయకాలం దేవుడు మనకిచ్చినందుకు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ వారములో ఈ చివరి దినం మిమ్మల్ని స్తుతించుకోవటానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవునైనా మా సంఘాన్ని దీవించి అయ్యా నాయనా, మా సంఘ కాపరి రైట్ రెవరెండ్ జోహాన్ బాబురావు గారిని బట్టి మీకు వందనాలు. ప్రభువా నాయనా, మీరు జరిగించుచున్న పరిచర్యలన్నిటిని బట్టి వందనాలు. ఈ కార్యక్రమంతో తోడుగా ఉండమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరం కలిసి మనందరికి వచ్చినటువంటి స్తుతి పాట కలిసి పాడుకుందాం. నాతో కలిసి పాడాలని మనవి చేస్తున్నాను. 162వ పాట. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రన్ జేయుమయా. సర్వేశ్వరా నిరిక్తుండాను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబునా, పరిశుభ్రమైన హిమము కన్నా. పరిశుద్ధుంజేసి పాలింపుమా, పాపంబు పోవ నను గడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. అందరూ చిరపడదాం. ఆత్మాస్వరూప నీ చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమున. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపుమో నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడ, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధ ఆత్మ యొక్కయో నామమున ఆమేన్. ప్రభువా, మమ్మను కనికరింపుము. క్రీస్తు, మమ్మను కనికరింపుము. ప్రభువా, మమ్మను కనికరింపుము. మనందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరింపబడి కని అయిన మరియకు పుట్టి
పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమును తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. సంకీర్తన 47 ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, భూమికి మహారాజయ్య ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. ప్రేమించిన యాకోబు ఆయన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్య ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. అందరం కలిసి చదువుదాం. భూనివాసులు ధరించుకొను ఖేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యోగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము ప్రవక్త హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. నేను 2 వచనాలు చదువుతాను. మనము యెహోవా యొద్దకు మరులుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయో సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ హోషేయ గ్రంథములో గాడ్ హ్యాస్ టర్న్స్ అండ్ గాడ్ హ్యాస్ హీల్స్ అస్. స్వస్థపరుచును. దేవుడు మనలను చీల్చివేసెను. రెండవది, ఆయన మనలను స్వస్థపరుచును. హీల్స్ అస్. హి హ్యాస్ స్ట్రక్స్ అస్. ఆయన మనలను కొట్టెను. అంటే గద్దించే దేవుడు, ప్రేమించే దేవుడు, శిక్షించే దేవుడు. అంతేకాదు, ఇక్కడ అంటున్నాడు అండ్ హీ విల్ హీల్ అస్. కనుక స్వస్థపరిచే దేవుడు, కనుక బాగు చేసే దేవుడు, ఇంకో చెప్పాలంటే రక్షించే దేవుడు,
గద్దించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. అందుకని ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, దేవుని గూర్చిన జ్ఞానం అంట సంపాదించుకొందుము, రండి రండి. వారు తిరిగి రావాలని, పాపములో ఉన్నవారిని, శాపములో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, కష్టములో ఉన్నవారిని, నష్టాల్లో ఉన్నవారిని, అంధకారములో ఉన్నవారిని కోరుకుంటున్నాడు. ఇప్పుడైనా దేవుని జ్ఞానం మీరు పొందుకోండి. ఎందుకు దేవుని ఆలయానికి రావాలి? చాలామంది అంటారు, మా ఇంట్లో టీవీ లేదా. కాదు, దేవుడు ఆ రోజు మనకు ఒక పవిత్రమైన స్థలం ఇచ్చాడు, పరిశుద్ధమైన స్థలం ఇచ్చాడు. ఆ స్థలములో మనందరం కూడుకొని ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నివసించే స్థలం పరిశుద్ధమైంది. అందుకని ఈ పరిశుద్ధమైన స్థలములో ఏముంటుంది? పరిశుద్ధుడైన దేవుని గూర్చిన జ్ఞానం ఉంటుంది. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, యెహోవాయే జ్ఞానం. కాబట్టి ద నాలెడ్జ్ కమ్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని దగ్గర నుంచి, అంటే దేవుని గురించినటువంటి మాటలే జ్ఞానం. జ్ఞానం అంటే ఎక్కడో కాదు. సామెతల గ్రంథంలో అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దేనికండి? జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము విడిచిపెట్టుటయే. చెడుతనం విడిచిపెట్టుటయే. కాబట్టి మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఏమన్నాడు? నా దగ్గరికి రండి అన్నాడు. కాబట్టి ఒక వ్యక్తికి జ్ఞానం కావాలంటే, ఈ లోకము దైవ జ్ఞానం కావలసిన వాళ్ళందరూ ఆలయానికి వస్తారు, రావాలా? దేవుని శక్తి కావాలంటే, దేవుని ఆత్మ కావాలంటే, దేవుని కృప కావాలంటే, పరలోక సంబంధమైన జ్ఞానం కావాలంటే యు కమ్ టు ద చర్చ్. అందుకే ఇక్కడ అంటున్నాడు ఈ ప్రవక్త, జ్ఞానము సంపాదించుకుందము, రండి రండి రండి. అందుకే చక్కని పాట పాడుకుంటాం, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవుడు మనల్ని రమ్మంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలో మనం చూస్తున్నాం, షుడ్ దట్ రిపెంట్ ఈ సే కమ్ లెట్ us the knowledge of the Lord, the knowledge of the Lord. దేవుని గూర్చిన జ్ఞానము మరి కావాలని ఇక్కడ అంటున్నాడు. అంటే తమ పాపమును, తీవ్రతను లోతుగా అర్థం చేసుకోవాలి ప్రతి వ్యక్తి. దేవుని దగ్గరికి వస్తేనే తెలుస్తుంది మనకి మన పాపం ఏంటి అని, మనం చేస్తున్న తప్పులేంటి, మన యొక్క బలహీనతలు ఏంటి మనకు తెలియదు. మనం అనుకుంటాం మేమెంతో మంచోళము అనుకుంటాం మనం. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని మాటలు వింటున్న తర్వాత, దేవుని స్వరం వింటున్న తర్వాత, దేవుని వాక్యం మన హృదయంలోకి వస్తున్న తర్వాత మనకు తెలుస్తుంది నాలో ఉన్న తప్పులేమిటి. అక్కడికి మొదటి మాట, 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, లోతుగా అర్థం చేసుకోవాలి. లోతుగా నువ్వు ఇక్కడ దేవాలయం దగ్గరకు వచ్చి మోకరించి, ప్రభువా నా పాపములు ఎన్ని? యోబు భక్తుడు అన్నాడు, హౌ మెనీ ఆర్ మై సిన్. మాటలో, తలంపులో, చూపులో, ఊహలో, నడకలో, పడకలో, కంటిలో, అరికాలు నుంచి నడినెత్తి వరకు స్వస్థత లేదు అంటున్నాడు ఈ భక్తుడు. కాబట్టి దేవుడు ఆయన మాట విననప్పుడు మన మీద ఆయన కోపం ఉంటుంది, ఆయన గద్దిస్తాడు, ఆయన ఉగ్రత చూపుతాడు. ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి?
ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నా జీవితంలో ఇంకా మేలు జరగట్లేదు అంటే దేవుని ప్రణాళిక ఉన్నది, దేవుని చిత్తం ఉన్నది, దేవుని ఉద్దేశం ఉంటుంది. కాబట్టి దేవుని కోపం ఒక్క నిమిషం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరగడం కొరకు ఆయన ఆయా సమయాల్లో మనం అనుకుంటాం దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నా ప్రార్థన వినడేమో అనుకుంటాం. దేవుడు మన ప్రార్థన వింటాడు, దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. ఆయన ప్రార్థన వినడి దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ప్రవక్త ద్వారా, మనలను బాగు చేసి, ఎంత చక్కని మాట, ఆయన మనలను బాగు చేసి స్వస్థపరిచి బ్రతికిస్తాడు అనే ఆలోచన చెప్తున్నాడు. ఎప్పుడు? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన శిలువ పాదాల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనలను స్వస్థపరుస్తాడు. కమ్ లెట్ us know the knowledge of Lord. The people must understand the depth of their sins. వాళ్ళ పాపాల యొక్క లోతు తెలుసుకోవాలి. ఓన్లీ దే విల్ ద ట్రూ రిపెంటెన్స్ టు కమ్. నిజ పశ్చాత్తాపం తెలుసుకోవాలి. ఏదో నామకార్థంగా వస్తాం, చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళటం కాదు. నిజ పశ్చాత్తాపం కావాలి దేవునికి. ఇంకెన్నడూ నేను ఈ చేస్తున్న తప్పులు చేయను దేవా, ఇక నుంచి నీ బిడ్డగా ఉంటాను అనేది ఇక్కడ చెప్తున్నాడు. దే ఆర్ సఫరింగ్ ఫర్ ది సిన్స్ వితౌట్ అబాండెంట్లీ దైర్ ఐడల్స్. వారి జీవితంలో మరి దేవుని కొరకు గుర్తు చేసుకోవాలి. ఆఖరిగా ఇంకొక మొదటి మాటలో ఏమన్నాడంటే, మనుషులంట భౌతికమైనటువంటి సంపదలు, సుఖ సంతోషాల కొరకే ఇశ్రాయేలు ఆశ్రపడుతున్నారు. మనందరం కూడా అంతే. ఒక మంచి ఉద్యోగం వస్తే చాలు, అది ఒక మంచి బిజినెస్ ఉంటే చాలు, బాగా డబ్బులుంటే చాలు, మనకు మంచి ఇల్లు ఉంది కదా, మంచి పొలం ఉంది కదా, మనకి పిల్లలు ఉన్నారు కదా, ఆరోగ్యం ఉంది కదా, చాలు అనుకుంటారట మనుషులు. వీటిని గురించి చాలా చక్కగా చెప్తున్నాడు. దీస్ ఆర్ ఆల్ మెటీరియల్. ద ఇస్రాయలైట్స్ ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, సెల్ గాడ్ ఓన్లీ ఫర్ మెటీరియల్ అండ్ కంఫర్ట్స్. ఈ భౌతిక పరమైనవి వస్తే చాలు, దేవుడు మాతో ఉన్నాడు అనుకుంటున్నారు. నో నో నో, వీ నీడ్, వీ డోంట్ వాంట్, ఇక్కడ చూస్తున్నాడు ఇక్కడ, బట్ దే డోంట్ వాంట్ వర్షిప్ హిమ్ ఫర్ ఇటర్నల్ బ్లెస్సింగ్స్. గుర్తుపెట్టుకోవాలి, ఇది ముఖ్యం. లోకంలో ఒక్కొక్కసారి బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రాకపోవచ్చు, చదువుకున్న వాడికి మంచి ఉద్యోగం రావచ్చు, డాక్టర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. ఇవన్నీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు. మ్యాన్ కెన్ లివ్ విత్ ఇన్ సొసైటీ ద బేసికలీ నెసెసరీ నీడ్స్. వీ నీడ్ ఫెయిల్ టు దీస్ థింగ్స్, ఈ కెనాట్ లివ్ విత్ ద సొసైటీ. ఈ లోకంలో తిండి, బట్ట, గృహం ఈ అవసరం. వీటి కోసం మనం ఉద్యోగం కోరుకుంటాం. కొంతమంది డబ్బుంది, బిజినెస్ చేస్తారు, బట్టల వ్యాపారము, మీరు చూస్తారు బంగారపు వ్యాపారం, వాళ్ళు ఉద్యోగాలు చేయరు. కొంతమంది ఆర్థిక స్థితి లేనప్పుడు ఉద్యోగం అంటారు. ఏదో ఒక రీతిలో మన జీవనోపాధి కావాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు భౌతిక సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తున్నారు, కానీ బట్ దే డు నాట్ వర్షిప్ హిమ్ ఫర్ ఇటర్నల్ బ్లెస్సింగ్స్. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, రక్షణ, సాల్వేషన్. గుర్తుపెట్టుకోండి, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనమో? ఏం ప్రయోజనం? అన్నీ ఉన్నాయి, డబ్బు అన్నీ ఉన్నాయి, సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు, వ్యభిచారం చేస్తారు, ఇంకా నాకేంలే అనుకుంటారు. నీ జీవితానికి రక్షణ ఉందా? నీ భార్యకు రక్షణ ఉందా? నీ పిల్లలకు రక్షణ ఉన్నదా? మీరు క్రీస్తును ఎరిగిన కుటుంబమా?
క్రీస్తు మీ ఇంటికి యజమానిగా ఉన్నాడా? జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, యువర్ హోమ్, యువర్ లైఫ్. కాబట్టి యేసు ప్రభువారు నీ హృదయానికి ఆయన అధికారిగా ఉండాలి. యేసు లేని జీవితం వ్యర్థం. యేసు ప్రేమ లేకపోతే మన జీవితం వ్యర్థం. ఎన్ని ఉన్నా వీ నీడ్ ద మరి ఎటర్నల్ బ్లెస్సింగ్స్. దేవుడు అంటున్నాడు, భౌతిక సంబంధమైన వాటితో నువ్వు తృప్తి పొందితే ఇక్కడ వరకే. నువ్వు చనిపోయిన తర్వాత నీ సంగతి ఏంటి? వాట్ అబౌట్ ఆఫ్టర్ డెత్ ఇన్ యువర్ ఫ్యూచర్? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ గురించి ఏంటి? ఇక్కడే బ్రతికుండగానే ప్రార్థన చేయాలి, ఇక్కడే బ్రతికుండగానే దేవుని వాక్యం వినాలి, ఇక్కడే బ్రతికుండగానే దేవుని వాక్యం చదవాలి, ఇక్కడే బ్రతికుండగానే నీవు నీ పాపాలు తెలుసుకోవాలి, ఇక్కడే బ్రతికుండగానే దేవా నేను పాపినని ఒప్పుకోవాలి, ఇక్కడే బ్రతికుండగానే నీవు మారు మనసు పొందాలి. మారు మనసు పొందటం అంటే మన పాపాలని తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రియల్ రిపెంటెన్స్ అంటున్నాడు. ఏదో ఈ ఒక్కరోజు ఒక తప్పు చేసి వచ్చి, ప్రభువా నేను దొంగతనం చేశాను, నన్ను క్షమించయ్యా, ఆమేన్ అంటాడు. మళ్ళీ రెండో రోజు దొంగతనం చేయటానికి వెళ్తారు. మళ్ళీ రెండో రోజు వచ్చి కూడా, ప్రభువా నేను ఈరోజు ఒక దొంగతనం చేశానయ్యా. సో కంటిన్యూటీ. ఈ పాపం రోజు కంటిన్యూ అవుతుంది. దేవుడు ఒప్పుకోవడం. నువ్వు తెలుసుకున్న తర్వాత విడిచిపెట్టాలి. రెండో మాటలకు మనం వెళ్తున్నాం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, బలులు కాదు. వ్యక్తులకి ఏమవసరం? బలులు. ధూపాలు వేసాం సార్, మేము యజ్ఞాలు చేశాం, యాగాదాలు చేశాం, 1,00,000 మందికి అన్నం పెట్టాం. నీ జీవితంలో క్రీస్తు కలిగిన లక్షణాలు కలిగి ఉండాలి. దయ అవసరం. ఎఫ్రాయిము యోధా వారి భక్తి వారి జీవితములో తెల్లవారుజామున కురియు మంచు లాంటిది, మేఘము లాంటిది. స్థిరమైన భక్తి వారు దేవుని ఎడల లేదు. ఈ రోజుల్లో స్థిరమైన భక్తులు లేరు. విశ్వాసులు అనేక రకాలుగా ఉన్నారు. ఈ 40 సంవత్సరాల పరిచర్యలో నేను ఎంతో మంది విశ్వాసులు చూచా. ఆ ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఆ రోజే దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే పాస్టర్ గారు రావాలి, ఆయన ప్రార్థన చేయాలి, ఆయన సమాధి చేయాలి. ఇంకెప్పుడు చర్చికి రారు. ఆ రోజు వచ్చి, పాస్టర్ గారు చీటీ ఇస్తావా లేదా? మీరెవరో మాకు తెలియదు కదమ్మా. మేము తెలియదు, మేము రాము, మేము ఈ చర్చి సభ్యులం, లేకపోతే తేడా వచ్చుద్ది. ఎంత అంటే చచ్చిపోతేనే ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి దేవుడు లేడు. ఎప్పుడు పాస్టర్ గారిని వాళ్ళ ఇంటికి పిలవరు. ఎవరొక్క దైవజనుడు, మనకిష్టమైన దైవజనుడు మన కొరకు వచ్చి ప్రార్థన చేయాలి. వారి జీవితంలో ఉండదు. కొంతమంది విశ్వాసులు ఉంటారు ప్రియులరా, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మాత్రమే పిలుస్తారు. మా అమ్మాయి పుట్టినరోజు పాస్టర్ గారు, అది ఎప్పుడు ఒక 10 నిమిషాలు అర్ధగంట ముందు, మర్చిపోయామండి, ఇప్పుడే తెలిసింది. మా అమ్మాయి పెళ్లి రోజు పాస్టర్ గారు, లేదా చనిపోయిన రోజు పాస్టర్ గారు, పెళ్లి రోజు పాస్టర్ గారు. అకేషన్స్కి మాత్రమే గుర్తొస్తారు. ఏమండి ప్రియమైన దేవుడు. కాబట్టి కొద్ది మంది ఉంటారు, కొద్దిమంది విశ్వాసులు ఎప్పుడు కూడా దేవుని సేవకునితో సంబంధం ఉంటారు, ఆయన్ని పలకరిస్తూ ఉంటారు, ఆయనతో మాట్లాడుతూ ఉంటారు, వారింటికి ఆహ్వానిస్తారు. మనం ఏం పెట్టాం, ఏం చేసాం అనేది కాదు. ఒక దైవ సేవకునితో నీకు సంబంధం ఉందంటే అర్థం ఏంటంటే దేవుడు నీతో సంబంధము కలిగి ఉంటున్నాడు. ఇక్కడ వీరి జీవితంలో అదే చూస్తున్నాం. తెల్లవారుజాము కురియు మంచు లాంటి వారు, అదృశ్యమయ్యే మేఘము లాంటి వారు. యోధా వారి భక్తి అట్టుందంట. పరిపూర్ణ విధేయత కలిగి ఉండాలి. కనుక మరి మన జీవితంలో అక్కడ వారు చెప్తున్నాడు,
ఆచారవాడకమైనటువంటి బలులు కాదు, దేవుడు ఆశించు కనికరము, దేవుని గూర్చిన జ్ఞానము వారికి లేదు. ఎప్పుడైనా దేవుని వాక్యం, నేను అందుకే చెప్తాను, ఇదిగో నా చేతిలో, నేను చెప్పే ప్రసంగం కాదు, ఇదిగో నా చేతిలో జీవగ్రంథం ఉంది. ప్రతి ఒక్కరూ ఒక బైబిల్ కొనుక్కోండి, రోజు ప్రార్థన చేసుకోండి, రోజు బైబిల్ చదువుకోండి. అది నీకు జ్ఞానం ఇస్తుంది, తెలివినిస్తుంది, ధైర్యం ఇస్తుంది, స్వస్థతనిస్తుంది. ఏంటి అది? గుండె చెదరని వారిని బాగు చేస్తుంది. నీ క్యాన్సర్ పోద్ది, నీ పక్షవాతం పోద్ది. ఏ మానవుడు నిన్ను బాగు చేయకపోయినా ప్రభు వాక్యము మనలను బాగు చేస్తుంది. కనుక ఈ బైబిలు మీతో ఉంచుకోండి, ప్రతిరోజు చదువుకోండి. దేవుడు మిమ్ములను స్వస్థపరుస్తాడు. ఆచారవాడకమైన జీవితం విడిచిపెట్టండి. దేవుని ప్రేమ కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి. ప్రియులరా, దేవుడు బలులు కోరుకోట్ల, నీ డబ్బు కాదు, నీ బంగారం కాదు ఆయన ఆశిస్తుంది. ఆయన నీ హృదయమును కోరుకుంటున్నాడు. నీ హృదయమును కోరుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. నీ హృదయమును కోరుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే బైబిల్ చదువుకోవాలి. నీ హృదయమును కోరుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని వాక్యానికి, ఆయన సన్నిధికి రావాలి. ఇవన్నీ చేస్తావు ఎప్పుడు? ఇక్కడ నీ మనస్సులో దేవుడు వాక్యం ఉన్నప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు. మూడవ మాట నేను చెప్తున్నాను. ఇక్కడ అంటున్నాడు, హత్యలు దొంగతనాలు ఆదాము వలె, మన పితరుడైన ఆదాము, మన తాతగారు మట్టిని తీసుకొని బొమ్మను చేసినటువంటి దేవుడు ఆదాము అవ్వలు. ఆదాము వలె ఇశ్రాయేలీలంతా విశ్వాసఘాతుకులయ్యారు. ఆ రోజు ఈరోజు ఇశ్రాయేలు జీవితములో మరి దేవునికి విరుద్ధంగా ఉంది. గిలాదు పాపాత్ముల పట్టణం అయిపోయింది. అందులో నరహంతకులు ఉన్నారు. యాజకులు బందిపోటు దొంగవలే పొంచి ఉండి దోచుకొనుచున్నారు. హోషయ్య బాధలలో అదొక ముఖ్యమైన బాధ. చాలా మరి మీరు చూడండి, గుంటూరు పట్టణంలోనే కాదు, భారతదేశం మొత్తంలో కూడా ఎంతో భయంకరంగా దోచుకుంటున్నారు. నా సొంత మాటలు కాదు, నేను టీవీలో చూశాను నిన్న. ఒక పాస్టర్ గారి పేరు టీవీలో చూపించారు, మీరు కూడా చూశారేమో. మరి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు డబ్బులు. 2 కోట్లు తీసుకొని ఇంటికి వెళ్ళి లెక్కేస్తూ ఉన్నారు. పోలీసులకు సమాచారం వచ్చింది. ఇంటికి వెళ్ళారు, పట్టుకున్నారు. పేపర్లో చూడండి, ఈరోజు టీవీలో చూడండి. ఒక పాస్టర్ గారికి 2 కోట్ల పైన ఇంట్లో డబ్బులు కట్టలు లెక్కేస్తున్నారు. ఆయన ఏమన్నా మరి బిషపా, లేకపోతే ఒక సంస్థ డైరెక్టరా? ఏమి లేదు, ఒక సామాన్యమైన పాస్టర్ గారు. ఈ కడవరి దినాల్లో ఇలాంటి అన్నీ ఉంటాయి. అందుకని యథార్థమైన సేవ చేసి మనం చూస్తున్నాం. మరి చర్చిలో నేను వచ్చిన కాడ నుంచి బిషప్ గారు ఈ సంఘానికి చాలా అవసరమని చాలామంది అనుకుంటారు. డబ్బులే అని. చూడండి, మనం కూర్చున్న ఈ ట్యూబ్ లైట్లన్నీ కొత్తగా మార్చారు, ఈ ఫ్యానులన్నీ మార్చారు, ఇవన్నీ డబ్బులే. బయట చిన్న చెట్లు చీకటి ఉండేది, మొత్తం వెలుగు దివిటీలుగా మార్చేవాడు, ఖర్చు పెట్టాడు. మీరు కూర్చున్న పోడియంస్ కాళ్ళు కనపడుతున్నాయని ఇవన్నీ మార్పు చేశారు. మైక్ సిస్టంలో మార్పు చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి సండే స్కూల్ మొత్తం రెన్యువేషన్ చేశాడు. మీ లాంటి వారందరి సహకారం, ఇచ్చిన డబ్బులు, ప్రియులరా, ఇదంతా కూడా మరి రెన్యువేషన్ చేశారు. పడిపోతున్నారని చూడండి, ఇదంతా ఎన్ని కూడా లక్షల రూపాయలే. 40 అడుగుల లోతున్నదని అదంతా బాగు చేయించారు. ప్రియులరా, చూడండి, నమ్మకమైన సేవకునికి దీవెనలు కలుగును.
అనేక సంస్థలు, డినామినేషన్లు ఉన్నాయి. దేవుడు పేరు చెప్పుకొని కోట్లు కోట్లు దొంగతనం చేస్తున్న వారి గురించి హోషేయ బాధలు పడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని పట్లరా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు తమతో చేసిన నిబంధన మీరుతున్నారు. ఇశ్రాయేలు జనాంగం ఆశీర్వాదంగా ఉండాలి, వెలుగుగా ఉండాలని ప్రవక్త ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుని మాటకు లోబడి దేవుని దగ్గర నమ్మకంగా మనం ఉంటే, దేవుడు మనకిచ్చిన దాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టినప్పుడు మనలను ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నార్త్ ప్యారిస్ సంఘంలో వచ్చిన డబ్బులు ₹1,00,00,000 పైన మీ డబ్బులే. బిషప్ గారు వాక్కు చెప్పారు, అయ్యా 100 సంఘాలు పైన చర్చి నిర్మాణంలో ఉన్నాయి, మీరు ఇవ్వండి అంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి, పెద్దలను తీసుకొచ్చి వాళ్ళందరూ మనందరం చూస్తుండగా, ఎందుకంటే వాళ్ళ ఊర్లో విశ్వాసులు మన దగ్గర ఒక్కళ్ళనే ఉంటారు. పల్లెటూరు నుంచి వచ్చాం మనందరం. ఎంతోమంది ప్యారిష్ లేని వారికి ప్రతి నెల 10,000 ఉచితంగా. కాలు ఇరిగిపోయిందంటే ఒక పాస్టర్ గారికి, అండమాన్ నికోబార్లో భార్య క్యాన్సర్తో ఉందంటే 1,50,000. ఈ డబ్బులన్నీ ఏంటండి, ఏమన్నా గుంటలో పోసి ఉన్నాయా? ఏమన్నా దాచిపెట్టుకున్నారా? ఇక్కడ లేదు, పంచుతూ ఉంటారు. పంచటం, బావిలో నీళ్లు తోడుతూ ఉంటే ఊరుతాయి. బిషప్ గారు కూడా అంతే, పంచుతూ ఉంటాడు. అయిపోతుంటే దేవుడు మళ్ళిస్తుంటాడు. ఖర్చు పెడుతూ ఉంటే ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆఖరి మాట ఏంటంటే ప్రియులారా, మన జీవితంలో ఆశ్రయపురములుగా ఉండటానికి మనం దేవుడు తీర్చిదిద్దుతాడు. కనుక ఒకప్పుడు గిలాదు పరిశుద్ధమైన స్థలమే, కానీ గిలాదునకు చెందిన వారే రామా అనే పట్టణం మనం తెలుసుకుంటున్నాం. హత్యలు, దొంగతనాలు నిలయమైంది. ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక నాయకులు, యాజకులే అంతకులుగా, బందిపోట్లుగా, దొంగలుగా మారారు. ఈ రోజుల్లో క్రైస్తత్వం పరిశుద్ధత లేదు, క్రైస్తత్వంలో నీతి లేదు, క్రైస్తత్వంలో యథార్థత కలిగి జీవించట్లేదు. పేరుకే క్రైస్తవులని చెప్పుకుంటున్నాం. కనుక మన జీవితంలో మరి ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఘోరమైన కార్యము చేయుచున్నారు, దేవుని ఆగ్రహానికి గురయ్యారు. వారు వ్యభిచార క్రియలు చేయొచ్చు, దేవుడు వారిని స్వస్థపరిస్తే వారి దోషాలు కనపడుతున్నాయి. యూదాను హెచ్చరిస్తున్నాడు, ఉత్తర దేశము నాశనమగుడు చూచి యూదా గర్వించుటకు వీల్లేదు. కాబట్టి కీడు నుండి వారు భ్రమపడుతున్నారు. కాబట్టి వారు చెరకపోబడిన వారు కనుక నిజమైన మారు మనసు మనం పొంది, యాజకులు దేవుడిచ్చిన సొమ్ములు కోట్లు, అనేక సంస్థలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, అనేక సంస్థలకి దేవుడు విశ్వాసులు కోట్లు చందాలున్నాయి. నేను పేరు చెప్పలేను, ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయో. చాలామంది చెప్తారు, మా చర్చికి 10,000 మంది వస్తారండి, మా చర్చికి 1,00,000 మంది వస్తారు. కాబట్టి మీ చర్చికి వస్తున్నారు 1,00,000 మంది. మీకు వచ్చిన డబ్బులన్నీ దేవునికి నమ్మకంగా ఉండాలి, ఖర్చు పెట్టాలి. దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది కనుక నశించిపోయే ఆత్మలను వెతికి రక్షించాలి. నీ సొమ్మంతా దేవుని పరిచర్యకు. నేను అందుకే చాలామందికి నా ప్రసంగంలో చెబుతాను, అయ్యా దేవుడు మిమ్మల్ని దీవించాడు, కలెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లెక్చరర్గా, ప్రైవేట్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం. నువ్వు సొంత గ్రామానికి వెళ్ళి పేద ప్రజలైన వారికి మంచి దైవజనులు తీసుకెళ్ళి సువార్త చెప్పి ఒక్కరోజు వాళ్ళకి భోజనం పెట్టు నీ ఆస్తిలో. దానికన్నా మించిన గొప్ప భాగ్యం లేదు. ఇక్కడ మంచి కారు, మంచి సూటు బూటు వేసుకొని ఊరకి ఇక్కడిక్కడ తిరిగితే ఉంది. నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు, ఆకలితో అలమలాడిపోయేవారు, వస్త్రీయులైన వారిని కూడా గుర్తు చేసుకుందాం. ఈ వారం దినాలు
ప్రభువులో మనం నడుచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయం అనుగ్రహించిన మన సంఘ కాపరి రైట్ రెవరెండ్ జోహాన్ బాబురావు అయ్య గారికి, కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ, నా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, ఇంకా దేవుని సన్నిధిలో బలముగా వాడుకొనులాగున మీరు కూడా ప్రార్థించాలని మనం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, నీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు. అయ్యా, ఈ వారము దినాలు మీతో ఉండటానికి మాకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ప్రభువా, నీలో జీవించుట కృపాబాహుళ్యమే అని భక్తుడు అంటున్నాడు. అయ్యా, మరి మా జీవితాల్లో మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి వందనాలు. సెయింట్ మాథ్యూస్ లూథరన్ సంఘమును బట్టి వందనాలు. అయ్యా, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దీవించండి. ఈ సంఘములో ఉన్న చిన్న చిన్న లోపాలు సరిచేయండి. ఈ సంఘానికి నాయన ప్రధాన కాపరిగా, మోడరేటర్ బిషప్గా ఎన్నికలు జరగటానికి, అయ్యా 6 సెనెట్ బిషప్లను ఎన్నుకోవటానికి బిడ్డల మధ్య చిన్న చిన్న వివాదాలు ఉండడం బట్టి అయా ప్రభుత్వం ద్వారా అయా జోసెఫ్ కొరియన్ గారిని మీరు పంపించారు. వారి ద్వారా ప్రభా పిఎస్ జోసెఫ్ గారిని, ప్రభా విశ్రాంత న్యాయమూర్తులను మీరు పంపించారు. యేసురత్నం గారిని మీరు పంపించారు. ప్రభా, ప్రపంచములో లూథరన్ సంఘం, ప్రొటెస్టర్ సంఘం ఒక బలమైన సంఘం. ఈ సంఘానికి ఒక మంచి ప్రధాన కాపరిని మీరు ఎన్నుకోనండి. త్వరలో ఎలక్షన్ జరగబోతుండగా మీ బిడ్డలను ఎవరు ప్రధాన కాపరి కావాలో మీరు ఎన్నుకోండి, ఎవరు బిషప్పులు కావాలో మీరు ఎన్నుకోండి. న్యాయ పరిపాలన జరగటానికి సహాయం చేయండి. సత్యములో నడుచుటకు సహాయం చేయండి. పరిశుద్ధతలో నడుచుటకు సహాయం చేయండి. మా లూథరన్ సంఘాలన్నీ దీవించి, కాపర్లందరినీ దీవించండి. వారి కుటుంబాలకు రక్షణలో నడిపించండి. ఎవరైనా బలహీనులుగా ఉంటే స్వస్థపరచండి. ప్రభువా నాయనా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అభివృద్ధి పరచండి. మా సంఘాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి కుటుంబాలు దీవించండి. వారి బిడ్డలు దీవించి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి. అయ్యా, మీకే స్తోత్రాలు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. గుడ్రాలనే వారికి గర్భఫలములు దయచేయండి. గర్భవతులకు సుఖమైన ప్రసవం దయచేయండి. పరీక్షలు రాసి ప్రభువా జయం పొందుకున్న వారందరినీ దీవించండి. ఒకవేళ మార్కులు తక్కువ వచ్చిన బిడ్డలు మరొకసారి పరీక్ష రాసి ప్రభువా జయం పొందుటకు సహాయం చేయమని, రోగులను స్వస్థపరచమని, ఇది నా ఆశీర్వాదములతో నింపండి. మా సంఘ కాపరిని, ఆయన చేయించున్న పరిచర్లన్నీ కూడా మీరు దీవించండి. తోటి కాపర్లైన వారందరి కుటుంబాలు దీవించి, శారీరక, మానసిక, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా స్థిరపరచమని, మా బిడ్డల యొక్క చదువులలో, ఉద్యోగాల్లో, కుటుంబ జీవితాల్లో మీరు తోడుగా ఉండమని, ఈ వారం దినాలు నిన్ను ఆరాధించటానికి నీవిచ్చిన శక్తిని బట్టి వందనాలు. ఈ దినాశీర్వాదములతో నింపమని, రేపటి దినము నాయన పరిశుద్ధ దినములో వెళ్ళబోతా ఉన్నాము నాయన. నీ సన్నిధికి బిడ్డలందరూ వచ్చి మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ సహాయం చేయమని యేసు పుణ్య నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యమొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనల దృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడై
దేవా దీవెనలతో పంపు దేవా, పంపు దయచేత పతిత పవనము పెంపుగా నీ సేవ ప్రియముగను నరింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ అనుదిన ప్రార్థనలో సేవకుడై నా కోసం మన సంఘం కొరకు ప్రార్థించాలని మనవి. థ్యాంక్ యూ ఆల్.